అదే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఓకే, పక్క పార్టీ నుంచి ఇప్పుడు మేము తీసుకున్నాం సార్. దానిలో రెండు ఒకటి బద్వేలు టీడీపీ ఇన్ఛార్జ్ కి బీజేపీ తీసుకుని ఇచ్చాం, ఇంకోటి వైసీపీ ఎంపీని వరప్రసాద్ గారు తీసుకొచ్చాం, మిగతా అన్ని పాత కార్యకర్తలు. అదే నా ప్రశ్న జనరల్ గా కార్యకర్తలో ఉన్న ఇదేంటంటే, ఒక కూటమిగా 3 పార్టీలు కలిసి వెళ్తున్నాము. 3 పార్టీకి ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరి బలాలు ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటి, ఏ నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉన్నారు, బలహీనంగా ఉన్నారని చర్చించుకొని ముగ్గురు ఒక ఏకతాటి మీద వచ్చి క్యాండిడేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి బద్వేల్ ఉంది. బద్వేల్లో రోషన్న బలమైన క్యాండిడేట్ అనుకున్నాం. ఆ రోషన్ బలమైన క్యాండిడేట్ అయితే టీడీపీఏ అది తీసుకొని బీజేపీ బలంగా ఉన్న చోట మా కార్యకర్తకి ఇచ్చుకుంటే కార్యకర్తకి అసంతృప్తి ఉండదు. ఉదాహరణకి భీమవరం ఉంది. భీమవరంలో తెలుగు ఆంజనేయులు గారు ఎవరు, ఆయన బలమైన ముగ్గురు కూర్చున్నారు కాబట్టి ఆయన బలం అయితే టీడీపీకి ఇచ్చాయి. ఏదైతే జనసేన బలంగా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఉంది, విజయవాడ వెస్ట్ పోతున్న మీద బలంగా ఉందనుకున్నాం అనుకోండి, అది జనసేనకి ఇచ్చాయి. లేదా బీజేపీ బలంగా ఉంది పలానా విజయవాడ సెంటర్ లో, లేదా కాకినాడ సిటీ బలంగా ఉన్నాం, కాకినాడ సిటీ బీజేపీ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు సమస్య వస్తుందంటే, నువ్వేమో అది బీజేపీకి ఇస్తావు, వచ్చే క్యాండిడేట్ ఏమో టీడీపీ నుంచి వస్తారు. నువ్వేమో టీడీపీకి ఇస్తున్నావు, ఇల్లేమో బైరెడ్డి శబరి బీజేపీ నుంచి వెళ్తుంది. నువ్వేమో జనసేనకి ఇస్తున్నావు, వచ్చే క్యాండిడేట్ టీడీపీ నుంచి వస్తారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? కార్యకర్తలు ఎందుకు ఆవేదన, బాధ కలిగించడం ఎందుకు? ముగ్గురు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ బలంగా ఉంటే వాళ్ళే తీసుకోండి. అంతేకాని పక్క పార్టీ నుంచి నేను ఇస్తాను మిత్రపక్షం అని చెప్పేసి మొత్తం ఫ్యాక్టరీ లాగా, అవుట్లెట్ ఫ్యాక్టరీ లాగా మొత్తం అందరూ తోస్తా ఉంటే ఇది కార్యకర్తకి బాధే కదండి. కూటమిలో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నుంచి వచ్చారు సార్, బలంగా ఉన్నాడు వరప్రసాద్. సో అతను బలం, గతంలో ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న దాసా శ్రీనివాస్ గారి ఆయన బెటర్ అనుకున్నాం, ఇచ్చాం, ఓకే. అలాగే వైసీపీ చెప్పారు, విజయవాడ మాకు లేదు ఇప్పుడు వరకు, చేసిన నాని వచ్చారు లక్కీగా, లటకం తీసుకున్నాం, ఇచ్చాం టికెట్, అటువంటి ఓకే. కూటమిలో కూర్చున్నప్పుడు కూడా ముగ్గురు ఒక మాట అనుకొని ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలంగా పంచుకోక చేస్తే కార్యకర్తలు హ్యాపీ, పనిచేయటానికి హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఎందుకు ఈ రకమైనటువంటి చేయటం అన్నది ఒక $1 million క్వశ్చన్ కార్యకర్తలు ఉండిపోయింది. దీనికి ఎన్ని మరి పరిష్కరించే విధంగా టైం కూడా ఎక్కువ లేదు. 40 రోజులు అంటున్నారు, మీరు 40 రోజులు కూడా లేదు, 30-32 రోజులు ఉందంతే, 32 days అంతే ఉంది, ఆ టైం కూడా లేదు. ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ అన్ని సార్ట్అవుట్ చేయాలి, సార్ట్అవుట్ చేసి అందరిని ఏకతాటి మీద తీసుకురావాలి, ముందుకు వెళ్ళాలి, గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి. సో ఇవన్నీ మరి ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలో అనేది కార్యకర్తలు కూడా అర్థం కాని విచిత్రమైన పరిస్థితి నెలకొంది సాయి గారు. ఇప్పుడు ఈ మార్పు చేర్పులు ఇందాక దగ్గరాజు గారు చెప్పినట్టుగా ఇప్పుడైతే ఇచ్చిన సెట్లలో మార్పు చేర్పులు అయితే ప్రారంభమైపోయినాయి. అందులో ఒకటి మీకైతే అదృష్టవశాత్తు ఆయన సిద్ధార్థ గారు అనుకుంటా వచ్చారు, నరసాపురం వచ్చి ఆయన చెప్పారు. కాబట్టి అనపర్తి గురించి ఇప్పటికో పక్కన చర్చ నడుపుతున్నారు. ఇక్కడ ఏమవుతున్నదంటే జనము ఒక అభ్యర్థిని ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టే 4 రోజులు టైం ఉన్నప్పుడు, వచ్చే నెల 13న కదా ఎలక్షన్, ఇప్పుడు 8వ తారీఖు వచ్చేసింది, 2 రోజులు తీసేస్తే 11 అంటే ఇంకా కేవలం 32 రోజులు ఉంది మనకి టైం. ఇంకా కన్ఫ్యూజన్ ఉంటారా ఉండరా, ఇది బీజేపీకి ఇస్తారా లేకపోతే ఇటు ఇస్తారా, ఈ అయోమయాన్ని ఎవరు తొలగించాలి? రాష్ట్ర నాయకత్వాలా, జాతీయ నాయకత్వాలా, లేకపోతే చంద్రబాబు గారు స్పష్టం చెప్పాలా, ఎవరు చెప్పాలి? నాకు తెలిసైతే మా 16 స్థానాల్లో అన్ని స్థానాలు స్పష్టత వచ్చేసింది. బహుశా అనపర్తి ఒకటే అనుకుంటా, డౌట్ ఏంటన్నది ఎక్కువ చర్చ జరుగుతుంది. నరసాపురం 2 కూడా, నరసాపురం మారదండి, నరసాపురం కూడా ఫిక్స్ మారదు, అలాగే అనపర్తి కూడా మారదు. నాకు తెలిసి 99.99